ఒక సీరియస్ ఆరోగ్య సమస్య వస్తే వారి పరిస్థితి చేయి దాటిపోతే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ప్రయాణం చేయటం కానీ లేని పరిస్థితిలో వారికి మృత్యువే ఇంకా చివరి ఘట్టంగా కనిపిస్తూ ఉంటుంది, చివరి అంశంగా. ఇంకా ఆ నేపథ్యంలో నేను ఏం చేశానంటే ఇలాంటి కేసులు వాళ్ళ పేరు, వాళ్ళది ఏ ఊరు, సమస్య ఏంటి నేను నోట్ చేసుకున్నాను. దగ్గర దగ్గర నాకు ఒక 10-15 కేసులు ఇలాంటివి వచ్చినాయి ఆ వైద్య శిబిరాల్లో. నేను 5:30-6 సమయంలో నేను ఐటీడీఏ పిఓ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన అడిగారు, కొండలరావు గారు ఏమైనా మీ నోటీస్కి ఏమన్నా వచ్చా? నేను చెప్పాను, ఇవి సమస్యలు ఇలాంటివి నా నోటీస్కి వచ్చినాయి. అయితే మీరు చెప్పగలరా వాళ్ళ పేర్లు, వాళ్ళ గ్రామాలు అన్నారు. అంటే నేను మామూలుగా వినుంటానా అని నేను రికార్డ్ చేసుకున్నాను, ఎందుకంటే వీ రికార్డ్ ఎవ్రీథింగ్. వాళ్ళ పేరు, వాళ్ళ గ్రామం, ఆవిడ వయసు, ఆవిడ అడ్రస్ అన్నీ ఇచ్చాను, ఆయన దగ్గర పెట్టాను. సుమారు ఈ 15-20 మంది పేషెంట్స్ ఎలాంటి క్రానిక్ వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఒక వెహికల్ని పెట్టి, వ్యాన్ని పెట్టి ఒక 4-5 రోజుల్లో వాళ్ళని కేజీహెచ్ పంపించడం, చాలా వరకు వాళ్ళు దాంట్లో నుంచి బయటపడడం కూడా జరిగింది. ఇది కూడా నేను అంటున్నాను, ఇంకెంతకంటే జర్నలిజంలో మనం అంటే మేము అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం, అది ఒక ఎత్తు. కానీ ఆ నిర్వహించిన కార్యక్రమాలతో పాటు వాళ్ళకి యాక్షన్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటుంది జర్నలిజంలో. చెప్పడం ఒక ఎత్తు, మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితులకి సమాధానం వచ్చేలా చేయటం ఒక